పెద్ద నోటు రద్దుతో ఓ 2 నెలల పాటు భారత ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. ఇప్పుడు ఆ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. త్వరలో 2000 నోట్లను రద్దు చేయబోతున్నారట. కేంద్ర ప్రభుత్వం 500, 1000 నోట్లను రద్దు చేసి ఎంతగా విమర్శలను ఎదుర్కొందో 2000 రూపాయల నోటును తెచ్చి అంతకంటే ఎక్కువ అభాసు పాలైంది. సామాన్యుడికేమో చిల్లర దొరకడం లేదు. నోట్ల రద్దుతో చిన్న పరిశ్రమలోని 25% మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. అసలు నోట్ల రద్దులో రహస్యం లేదని, ధనవంతులకు ముందుగానే ఉప్పందిందని ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్ ప్రెసిడెంట్ థామస్ ఫ్రాంకో విమర్శలు చేశారు. వీటన్నిటి నేపథ్యంలో ప్రధాని మరొక సంచలనాన్ని వెల్లడిస్తారని చెబుతున్నారు. థామస్ ఫ్రాంకో మార్చి 31వ తేదీలోపు కొత్తగా 2000 నోటును రద్దు చేయబోతున్నారని తమిళనాడు రాష్ట్రం తిరుచిలో జరిగిన అభ్యుదయ రచయితల సంఘం సమావేశంలో ఆయన చెప్పారు. ఓ ప్రైవేటు సంస్థ నివేదిక ప్రకారం కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందన్నారు. 2000 నోటు కూడా చెల్లదు అనే ప్రకటన రావచ్చని అభిప్రాయపడ్డారు.